కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతన్న అరిగోస పడుతున్నాడు. కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కూడా నానా తంటాలు పడాల్సి వస్తోంది. మిల్లర్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో హుజూర్నగర్ రైతన్న ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిల్లుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన రైతన్న కడుపు మండి రోడ్డుకు అడ్డంగా ధాన్యం ట్రాక్టర్ను నిలిపివేశాడు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో మిల్లర్ల తీరుపై ఆ రైతన్న ఆగ్రహం చెందుతున్నాడు. ధాన్యాన్ని ఇటు ప్రభుత్వం కొనకపోతే అటు ప్రైవేటు మిల్లర్లు కొనకపోతే అన్నదాతలు ఎటుపోవాలి అంటూ ఆవేదన చెందుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతన్న అరిగోస పడుతున్నాడు. కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కూడా నానాలు తంటాలు పడాల్సి వస్తోంది. మిల్లుల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో హుజూర్నగర్ రైతన్న ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిల్లుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన రైతన్న కడుపు మండి రోడ్డుకు అడ్డంగా ధాన్యం ట్రాక్టర్ను నిలిపివేశాడు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో మిల్లర్ల తీరుపై ఆ రైతన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ధాన్యాన్ని ఇటు ప్రభుత్వం అటు ప్రైవేటు మిల్లర్లు కొనకపోతే అన్నదాతలు ఎటుపోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవట్లేదు. మన